హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం రోబ్లాక్స్లోని బ్లాక్ ఫ్రూట్ అయితే ఆడదాం ప్లస్ ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. మనమైతే పదండి గైస్, ముందుకైతే వెళ్దాం గైస్. ఎక్కడంటే క్రిస్టన్ ఉంది, అక్కడ చూడాలి మనం. క్రిస్టన్ ఏంటో ప్లేస్ ఆఫ్ వే క్రిస్ట్ బండిట్స్ ఉంది గైస్. బండిట్స్ మీద క్లిక్ చేయండి ఒకసారి. కన్ఫర్మ్ నొక్కండి గైస్. మొత్తం ఇది గైస్ నాకు అర్థమైంది ఏంటంటే 5 బండిట్స్ చంపితే మనకి రివార్డ్ వచ్చింది. మనమైతే ఫస్ట్ లెవెల్లో ఉన్నాం. ఓ మై గాడ్ గైస్, బండిట్ 5 లెవెల్లో ఉన్నారు గైస్. 6 లెవెల్లో మనం తను డిఫీట్ చేయాలి. అలాగైనా లేదంటే మనం చంపేస్తాడేమో గైస్. పర్లేదు గైస్, మనకైతే ఫస్ట్ టైం విన్ వచ్చింది. తను అయితే చంపేస్తాం మనం. 2 సెకండ్ ఇది కూడా అలాగే ఇద్దరు బండిట్స్ని అయితే చంపేస్తాం మనం. ఇది మూడవది గైస్. కొద్దిగా కష్టంగా ఉంది బండిట్స్ అయితే. ముగ్గురిని అయితే చంపేస్తాం గైస్ మనం. దీని 4th మెంబర్ తినని కూడా చంపేస్తే 4 మెంబర్స్ అవుతారు. నేను 4 బండిట్ని కంటే ఈ బండిట్ నాకు ఈజీగా ఉన్నది. 10 మినిట్లు ఎక్కువ చేద్దాం. మళ్ళీ ఇంకోసారి ఫిష్ నొక్కుదాం. 5 బండిట్స్ చంపేసి మళ్ళీ ఇంకో ఫిష్ తీసుకుందాం గైస్. చంపేద్దాం. గైస్ ఇదైతే రెండోసారి మనమైతే ఫిస్ట్ అయితే తీసుకున్నాం. నేను కష్టంగా ఉంది గైస్. మనం పొజిషన్ రాకముందు మన ముందు అటాక్ చేస్తున్నాడు. మనం గైస్ ఇప్పుడైతే మనమైతే డిఫీట్ చేయొచ్చు. మన పొజిషన్లోకి వచ్చాం కాబట్టి ఇందాడంటే మన పొజిషన్లో రాకుండా మనల్ని డిఫీట్ చేస్తున్నాడు. కూడా అలాగే డిఫీట్ చేస్తాం. మనమైతే 2 ఫిష్ని అయితే కంప్లీట్ చేస్తాం. 2 ఫిష్ని అయితే ఈజీగా 10 మెంబర్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాయి గైస్. ఇంకా ఒక పర్సన్ అయితే మిగిలే ఉన్నాయి. 10 కూడా డిఫీట్ చేస్తే మనం టోటల్గా 10 మెంబర్స్ డిఫీట్ చేసి మన లెవెల్ అయితే పెంచుకుంటాం. దీంట్లో 7 లెవెల్స్ అయితే మనం కంప్లీట్ చేస్తాం. మనం 7th లెవెల్ ఇప్పుడు 10 బండిట్స్ గైస్ తెస్తుంది గైస్. ఓపెన్ చేద్దాం పదండి గైస్. దీన్ని ఎలా ఓపెన్ చేయాలి గైస్? చెక్ అవుట్ 261 రూపీస్ అయితే మనకి రివార్డ్ వచ్చింది. ఇంకా పదం గైస్, ఇంకా అక్కడ ఉన్నాయి ఎక్కుదాం గైస్. అక్కడ అవుతుంది పదం. దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. 291 వచ్చింది గైస్. దీంతో మనకైతే 1756 రూపీస్ అయితే మన దగ్గర ఉన్నాయి. మనీ వచ్చేసి దీంతో ఏం చేస్తే చూద్దాం పదం గైస్. దీని బ్లాక్ ఫ్రూట్ డీలర్ అంట గైస్. తినవరా మనకైతే తెలియదు గైస్. దీని స్వాడ్ డీలర్ గైస్. తినైతే నాకు తెలుసు. నేనైతే దీని దగ్గర కటానా అయితే తీసుకోమని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే కటానాకి ఎక్కువ డ్యామేజ్ పడిద్ది. ప్లస్ కటానా బెస్ట్ కట్లెస్ మీద అయితే. కటానా అయితే పర్చేస్ చేస్తాం. పదండి మీకు ఇస్తాను గైస్. బాగా గైస్, సూపర్గా చూసారా? అదే కట్లెస్ అయితే ఇలా తెగదు. కటానా కడితే సూపర్గా బాగుంది. పదం గైస్ బోట్ అయింది గైస్. లూప్ అంతా $300 అంట. మన దగ్గర $100 లేదు కాబట్టి
ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రీ బోట్ ఏదో ఒకటి తీసుకున్నాం. అదని వెళ్దాం. బోట్ నెలలో దూకి బోట్ మీద జంప్ చేయాలి గైస్. అప్పుడైతే మనం బోట్లోకి అయితే ఎక్కుతాం. బోట్ నుంచి నించారు గైస్. అది సరే గైస్, ఎలా కాదు స్ట్రైట్గా నించుంటే బోట్ డ్రైవ్ చేయగలను. బోట్ మీద నించాం నేను కంగారు పడతాను, ఎందుకంటే స్క్రీన్ జూమ్ అవుట్ అయిపోయింది. మీరైతే టెన్షన్ పడకండి గైస్. ఇక్కడంటే వార్నింగ్ అయితే వస్తుంది, దేర్ ఈజ్ నో టు డూ యాన్ కాపర్ ఐలాండ్స్ ఉంది గైస్. ఏమో గైస్ మనమైతే తెలియదు ఏం జరుగుతుంది అక్కడ. మనమైతే అలా వెళ్దాం గైస్. ఐలాండ్ కనిపిస్తే వెళ్తాం మనం గైస్. అక్కడ కనిపిస్తుంది గైస్, అక్కడ ఐలాండ్ ఉంది గైస్. ఇప్పుడైతే ఐలాండ్ కనిపించింది గైస్. మనమైతే ఐలాండ్లోకి వెళ్ళిపోద్దాం. మిడిల్ టౌన్ అంట గైస్. ఓ షిట్, మళ్ళీ దిగేసాను. ఇలా దిగంగానే జూమ్ చేసుకోండి గైస్, లేదంటే గేమ్ ఆడడానికి కుదరదు. అక్కడ వేసి ఎదరగలను. అక్కడ చెస్ట్ బాక్స్ గైస్. అదే గైస్ మళ్ళీ మనీ తీసుకున్నాం గైస్. పైగా ఎక్కండి గైస్. గైస్ ఇక్కడైతే ల్యాడర్ ఉంది గైస్. ఎస్ గైస్, ఇక్కడ ల్యాడర్ ఉంది గైస్. అక్కడ ల్యాడర్ అయితే ఉంది గైస్. పదండి గైస్ ఎక్కుదాం. షిట్ పదండి గైస్ వెళ్దాం గైస్. ఎట్లయితే మనం పిల్లల దగ్గర అయితే ఇరుక్కుపోయాం గైస్. మనం దగ్గరలో వచ్చేసాం. జస్ట్ మిస్ గైస్, వీటిలో తప్పించుకున్నాం. పదండి గైస్. గైస్ మనకైతే $798 అయితే మనకి వచ్చాయి గైస్. ఇంకా పదండి గైస్ ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. ఇక్కడ ఇంకో టెస్ట్ బాక్స్ ఉంది మనకు. ఇంకో $335 అయితే వచ్చాయి గైస్. నాకైతే ఈ ఐలాండ్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు కాబట్టి ఏదైనా మనం ఉందేమో ఇల్లు చూద్దాం. రివర్స్ గేర్ వేద్దాం. వేస్తే అయితే ఇంకే అసలు ఇదండి ఇక్కడ మూవింగ్ వెళ్ళిద్ది గైస్. దాన్ని వెనక్కి అయితే చాలు గైస్. బ్యాక్ వెళ్ళిద్ది. రైట్ అయితే రైట్ సైడ్, లెఫ్ట్ అయితే లెఫ్ట్, స్ట్రైట్ అయితే స్ట్రైట్కి వెళ్ళిద్ది గైస్. డాష్ అయితే ఇచ్చాము, చిన్న డాష్ పడింది గైస్. ఇలా ఇద్దరికి వెళ్దాం గైస్. మళ్ళీ వార్నింగ్ అయితే ఇంత వచ్చింది గైస్ మనకి. మనం మళ్ళీ ఎదురుకు వెళ్తున్నాం గైస్. అలా ఎదురుకుంటూనే ఉన్నాం. మనకైతే బెస్ట్ అనుకోవాలంటే కనిపించట్లేదు గైస్. మనకైతే ఐలాండ్ అయితే ఏం కనిపించట్లేదు. అయితే ఐలాండ్ ఏం లేనట్లున్నాం మరి. ఎందుకంటే మనకు వార్నింగ్ వస్తుంది, ఎందుకంటే మనం స్టార్ ప్లేయర్ కాదనుకుంటా, అందుకే మనకు ఐలాండ్స్ రావట్లేదు. మనమైతే స్టార్టింగ్ ఏం పర్లేదు, మనం లెవెల్ పెరిగి ఆటోమేటిక్గా ఐలాండ్స్ అయ్యే వస్తుంది. మనం కంగారు కూడా వస్తలేదు. వార్నింగ్ కూడా వస్తుంది అయితే హోమ్కి తిరిగి వెళ్ళిపోతే బెస్ట్ అనుకుంటున్నాను గైస్. నేనైతే వెళ్ళిపోవాలంటే కొద్దిగా ఉన్నాం గైస్. కొద్దిగా ముందుకు వెళ్ళి నేను దొరకపోతే హోమ్ వెళ్ళిపోయారు గైస్. ఎట్లయితే ఏం లేదు, మనం అయితే అనుకెళ్ళిపోయాం. ఇదేం గైస్, ఎట్లయితే హోమ్ బటన్ వస్తుంది కదా, దాన్ని నొక్కితే మనం టెలిపోర్ట్ అయిపోతాం ఆటోమేటిక్గా. సరే గైస్, మనమైతే అంటే మనం బోట్ నుంచి దిగాలి. అంటే డ్రైవింగ్ సీట్లో ఉండకుండా బ్యాక్ ఉంటేనే మనం టెలిపోర్ట్ అవ్వగలం. సో మనం టెలిపోర్ట్ అదిగోండి, మన హోమ్కి అయితే మనం వెళ్ళిపోతున్నాం. వచ్చేసింది గైస్ మనకైతే. మనం జూమ్ చేసుకొని గైస్ రాగానే ఎప్పుడైనా జూమ్ అవుట్ అయిపోతుంది పెద్దాక. వెళ్దాం. మన దగ్గర అమౌంట్ తక్కువగా ఉంది, చెప్పాలంటే అమౌంట్ తక్కువ ఉంది కాబట్టి వెనక్కి వెళ్దాం. మళ్ళీ చెస్ట్ బాక్స్ ఏమైనా ఉంటే ఓపెన్ చేద్దాం. ఎప్పుడైనా గేమ్ ఆడాలని స్టడీగా ఉండదు స్క్రీన్. ఇటు విరిగిపోతే ఆడబుద్ది కాదు. నాకైతే
అందుకే నేను ఇప్పుడు స్ట్రైక్ పెట్టుకుని ఆడతాను. 3-4 అయితే వచ్చినాయి మనకి, సరిపోతాయి అనుకుంటున్నాను. అన్నాను గైస్ ఇంకో దాన్ని కూడా ఓపెన్ చేద్దాం. $252 అయితే వచ్చింది మనకి. అయితే మన దగ్గర $2491 అయితే ఉన్నాయి. కాబట్టి మనం ఈసారి స్లీప్ బోట్ తీసుకున్నాం $300 పెట్టి. ఈసారి రిటైల్ డౌన్ చేస్తాం కాబట్టి గైస్ మనమైతే స్లీప్ అయితే పర్చేస్ చేద్దాం. స్లీప్ అయితే వచ్చింది గైస్, మనకు ఆటోమేటిక్ డబ్బులు పెట్టేది కదండి గైస్. మళ్ళీ చూడండి, మళ్ళీ దాన్ని చూడండి మళ్ళీ చూడండి గైస్. ఇదైతే ప్రాజెక్ట్స్కి అంటే బుల్లెట్స్ షూట్ చేయడానికి, అంటే మనకి ఎవరైనా ఎనిమిస్ వస్తే షూట్ చేయడం గైస్ కదండి గైస్. ఎవరికైనా వచ్చాక మిడిల్ టైం వేసి ఈసారి వెళ్దాం. దాన్ని రైట్ సైడ్కి తిరుగుదాం, ఐలాండ్ రైట్ సైడ్కి. మనం స్ట్రైట్ అయితే ఆడుతున్నాం, రైట్ సైడ్ కొద్దిగా ట్రెండ్ అయితే చాలు చేసి మనం అయితే కొద్దిగా తిరుగుదాం. అది ఉంది అక్కడ నుండి ఐలాండ్ కనిపిస్తున్నాం. అది ఐలాండ్ గైస్, గైస్ జంగిల్ అంట గైస్. ఇదైతే చేద్దాం పదం గైస్, ఎక్స్ప్లోర్ చేద్దాం మనం అయితే. పదం గైస్ లోపలికి వెళ్దాం. గైస్ మనమైతే నెక్స్ట్ వీడియోలో మనమైతే ఈ జంగిల్కి అయితే వద్దాం. ఇక్కడ గొరిల్లాస్ అయితే ఉంటారండి గైస్, మనకైతే ప్రస్తుతం గొరిల్లా కనిపించట్లా. నెక్స్ట్ వీడియోలో అయితే నా ఫ్రెండ్స్తో అయితే వద్దాం ఈ రెడ్ బ్లాక్స్లో జంగిల్లోకి, బ్లాక్ సిటీలోకి అయితే వద్దాం. మీరు నాతో ఆడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మీ ఐడి నేను చెప్తే నేనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను గైస్. నేను మా ఫ్రెండ్ కలిసి ఆడుతూ ఉన్నాను గైస్ బ్లాక్ స్ట్రీట్ అయితే. నేను మా ఫ్రెండ్స్ ఆడాలంటే మీకు డ్యామేజ్ మనమైతే మంచి కథం చేసింది. నెక్స్ట్ వీడియోలో మా ఫ్రెండ్స్తో నేను ఆడాలనుకుంటే దీనికి జస్ట్ 50 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి గైస్. ఫాలోవర్స్ గైస్ ఎవరో వస్తున్నారు గైస్ మన దగ్గరికి. ఎవరో వస్తున్నారు గైస్, ఎవరో మనకు తెలియదు గైస్, బట్ మనం వెళ్ళిపోదాం గైస్. గైస్ నా డ్రెస్సింగ్ స్టైల్ చూసి ఏం నవ్వుకండి, నాకంటే నా డ్రెస్ ఎలా హెల్ప్ చేసుకోలే కూడా కాదు. మ్యాక్సిమం నేనైతే ప్రో ప్లేయర్ అయితే కాదు. కదండి గైస్ బోట్ అయితే ఇక్కడ అలా ఎదురుకెళ్దాం గైస్. గైస్ కొన్ని మనం అంటే నేలలో పడిపోయి గైస్ వెళ్ళిపోయి గైస్ మనం వెళ్ళిపోయాం గైస్. కదండి గైస్ ఒక జంగిల్ పక్కన స్ట్రైట్గా అయితే వెళ్దాం మనం. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలాగే ఎలాంటి కంటెంట్ మీకు కావాలంటే ఎస్వి గేమింగ్ అల్టిమేట్ లెజెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ పెట్టండి, బెల్ ఐకాన్ కూడా ఆన్లో ఉంచుకోండి. ఎలాంటి కంటెంట్ మీకు డైలీ ఇస్తా. థ్యాంక్ యూ గైస్, బై బై.